మన దేశంలో చారిత్రక పురాతన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ఎక్కువగా ఆధ్యాత్మిక నిర్మాణాలు ఉంటాయి. మనం చాలాసార్లు వాటి వెనుక పురాణ కథలు తెలుసుకోకుండా వదిలేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒకటి త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలకు 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఉనకోటి. నిజానికి ఈ ప్రాంతం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. ఈ ప్రాంతం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో 1,00,00,000 మంది దేవతామూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారు అని, అయితే ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వారందరినీ తెల్లవారుజామయ్యేసరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడట. అయితే దేవతామూర్తులు ఆ విషయాన్ని మర్చిపోయి ఆదమర్చి నిద్రపోగా మరుసటి రోజు ఉదయం దేవతామూర్తులు లేచేసరికి వారిని శిలలుగా మార్చేశాడని అక్కడి వారు చెబుతారు. అందుకే ఆ ప్రాంతానికి ఉనకోటి అని పేరొచ్చిందని స్థానికులంటారు. ఈ సంఘటనకు ఆధారంగానే ఇక్కడ ఎన్నెన్నో దేవతామూర్తులకు చెందిన భారీ శిల్పాలు చూడొచ్చు. అక్కడున్న కొండ ప్రాంతంలో ఏటవాలుగా ఉన్న రాళ్లకు ఎంతో అందంగా చెక్కబడి ఉన్న భారీ శిల్పాలను మనం అక్కడ గమనించవచ్చు. ఆ ప్రాంతంలో ఎంతో పెద్ద భారీ శిల్పాలు, అలాగే కొన్ని కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ ప్రాంతం అంతా ఎంతో చూడచక్కని పర్వతాలు, అలాగే పచ్చని అడవి ప్రాంతంతో చూడ్డానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇక్కడ మనం ఆరాధించే వినాయకుడు, శివుడు, నంది, విష్ణు, హనుమాన్, నరసింహ ఇలా పలు దేవుళ్ల విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. ఒకానొక సమయంలో ఆ ప్రాంతం బౌద్ధుల ప్రధాన కేంద్రంగా కూడా పేరు పొందింది. అయితే ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నిజానికి ఈ ప్రదేశానికి ప్రపంచ వారసత్వ కట్టడాలలో చోటుండాల్సిందే. కాకపోతే దీన్ని అలాగే గాలి కొదిలేశారు. ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఈ మధ్యకాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహాల కోసం అన్వేషణ ప్రారంభించింది. వాటిని అక్కడ సేకరించి భద్రపరచాలి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆలోచిస్తోంది. మొత్తానికి కళ, ఆధ్యాత్మిక పురాణం, చరిత్ర కలబోసుకున్న ఒక అద్భుత ప్రాంతం ఇది.